మీద ఉన్నాయి. ఆ కేసు విచారణ జరిగితే వాస్తవాలు వచ్చేదాన్ని ఉంటుంది. కాబట్టి ఆవిడ బ్లాక్ మెయిలర్ కాబట్టి పోలీసుల మీద పెట్టినటువంటి కేసులు చెల్లవు అనేటువంటి వాదన కరెక్ట్. బట్టలకి మోకాలికి ముడేద్ది అంటున్నారు మిమ్మల్ని. రైట్. సరే వాసుదేవన్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. సరే, కృష్ణా నీల్ అన్న ఒపీనియన్ ఆయన చెప్పాడు. ఆయన మేము ఎలా చెప్పాలనేది ఆయన వర్షన్ కాదు కాబట్టి ఆయన వర్షన్లో ఆయన చెప్పాడు. సో మాకున్నటువంటిది ఏంటి, మేమేం చెప్తాం అనేది ఆయన కూడా తర్వాత ఆయన ఒపీనియన్ చెప్పచ్చు. సో ఇక్కడ మనకి ఎప్పుడైనా నిజం కొంత లేటుగా అయినా బయటకు వస్తుంది. అదేదో సామెత ఉంటుంది, నిజం చెప్పులు వేసుకునే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వచ్చిందని. మన చేతిలో అధికారం ఉంది కాబట్టి, లేదంటే 2 పత్రికలు 10 శాటిలైట్ ఛానల్ ఉన్నాయి కాబట్టి ఏదైనా మనం ప్రచారం చేసేస్తామంటే 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అసలు వాస్తవం ఏంటనేది ప్రజలకు అర్థం అవుతా ఉంది కదా. అసలు ఈ ఇష్యూ ఏంటి, వీళ్ళు చెప్పేటటువంటి ఆరోపణలు ఏంటి, ఒక నటినంట తీసుకొని వచ్చి కిడ్నాప్ చేశారంట. మనం అసలు చెప్పడానికన్నా కొంచెమని ఉండాలి కదా. ఆ ఒక నటని మీరే చెబుతున్నారు, బాగా ఫేమస్ అయినటువంటి నటని మీరే చెబుతున్నారు, ముంబైలో బాగా అందరికీ పరిచయం ఉన్నటువంటి నటని మీరే చెప్తున్నారు. మరి ఆమెను కిడ్నాప్ చేస్తేనో లేదంటే అక్రమంగానో నిర్బంధిస్తేనో ముంబై మూవీ అసోసియేషన్ ఏమైపోద్ది, మరి వాళ్ళ తరపున లాయర్లు ఏమైపోతారు, మరి ముంబై ప్రభుత్వం ఏమైపోద్ది, మరి అంటే ముంబై అంటే మహారాష్ట్ర ప్రభుత్వం, వీళ్ళందరూ ఎందుకు మాట్లాడుండ్రు? ఆమెను ఎక్కడ అక్రమంగా నిర్బంధించారు కాదండి, ఆమెకి ఇక్కడ రిమాండ్ వేశారు. ఆమెను ఆల్రెడీ అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసి, మహారాష్ట్రలో కోర్టులో ప్రొడ్యూస్ చేసి, సో ఆమెను ఇక్కడికి తీసుకొని వచ్చారు. సో ఆమెను అరెస్ట్ అక్కడ చూపించి ఇక్కడ తీసుకొని వచ్చారు. సో ఆమెను అక్రమంగా అరెస్ట్ చేయాల, అక్రమంగా అరెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ జైల్లో పెట్టేస్తాం, 15 రోజులు లేకపోతే 20 రోజులు పెట్టేస్తాం అని అంటే అంత అమాయకంగా ఎవరుంటారు? ఆమె సాధారణంగా నిన్న ఏదైనా గుంటూరులో ఓ మహిళను వ్యవస్థరం చేశారు కదా, అట్లా నార్మల్ గృహిణి కాదు కదా. మీరు చెబుతున్నటువంటి చాలా ఫేమస్ మోడల్ హనీ ట్రాప్ నటి కదా. మరి అట్లాంటి ఆమెని ట్రాప్ చేసేసి ఇక్కడ తీసుకొని వస్తే అంత అమాయకంగా మహారాష్ట్ర ప్రభుత్వం లేదంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఉండరు కదా. 2 కుటుంబాన్ని మొత్తాన్ని తీసుకొని వచ్చేసి ఇది చేశారని చెప్పి ఒక ప్రచారం చేశారు. ఆమె మీద కేసు నమోదైంది కృష్ణ, ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో. ఆ కేసు నిమిత్తం పోలీసులు అక్కడికి వెళ్ళి అక్కడ ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసి ఆమెను ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. సో అక్కడ ఆల్రెడీ అరెస్ట్ చూపించి ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ న్యాయస్థానంలో ప్రొడ్యూస్ చేసినాక ఆమెకి 14 రోజులు రిమాండ్ పడింది. 14 రోజులు ఆ కేసుకు సంబంధించి ఆమె ఇక్కడ ఉంది. ఇది ప్రొసీజర్ ప్రకారం జరిగినటువంటి తీరు. ఏంటి ఈ కేసుకు సంబంధించి అంటే ఇందాక అందరూ చెప్పారు. సో వాళ్ళు ఆల్రెడీ ఛార్జ్ షీట్ లో కూడా పూర్తిగా మెన్షన్ చేశారు. ఈమె అంత గొప్పనట్టు కూడా ఛార్జ్ షీట్ లో రాశారు. ఎందుకంటే మనం ఎవరెవరిని మనం బాగా బుధాన్ని ఎత్తుకుంటాం అనేది తెలుగుదేశం జనసేనలకు కూడా బాగా తెలుసు కాబట్టి ఈమె హైదరాబాద్ లో 2009లో ఈ కుక్కల విద్యాసాగర్ అనేటటువంటి వ్యక్తికి ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో పరిచయం అయింది. పరిచయం అవటం మామూలు పరిచయం వల్ల ఈయన చూడంగానే ఆమె నా ఫోన్ మిస్ అయిందండి, మీరు మిస్డ్ కాల్ ఇవ్వండి, నా ఫోన్ ఎక్కడుందో కనపట్టలేదని దీనంగా అడగగానే పాప ఈయన ఫోను ఆమె నెంబర్ డైల్ చేసి రింగ్ అవ్వగానే ఆ ఫోన్ అక్కడ వెనకాలే ఉంది. అప్పుడు ఈమె పేరు నటాషాగా పరిచయం చేసుకుంది. నటాషాగా పరిచయం చేసుకొని నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, డాక్టర్ అవ్వాలనుకున్నా, నాకు గుజరాత్లో ఆల్రెడీ నేను మోడల్ని, నాకు ఈ బ్యూటీ అవార్డు వచ్చింది, అది ఇదని చెప్పి మాటలు కలిపి నేను డబ్బు కోసం ఏ పనైనా చేస్తానని చెప్పి ఓపెన్ గానే చెప్పడం, వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఏర్పడి హోటల్కి తీసుకుని వెళ్ళటం, ఇవన్నీ చాలా ప్రైవేట్ కార్యక్రమాలు జరిగినాయి, అసాంఘిక కార్యక్రమాలు అనొచ్చు మనం. వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ తోనో జరిగినాయి. తర్వాత ఆమె బెదిరింపులకు పాల్పడింది. మీరు అన్నట్టు ఛార్జ్ షీట్ లో రాశారు, నేను చెప్పట్లే అవన్నీ. 1,32,00,000 దఫాలుగా డిమాండ్ చేసింది. 2009 నుంచి 2024 దాకా ఈ తంతు నడుస్తానే ఉంది. సో ఇప్పుడు చిన్నగా పరిచయం అయింది కాదు, లేదు 1 రోజు 2 రోజుల్లో ట్రాప్ కాదు ఇది. సో ఈ మీద అంతకుముందు కూడా ఆల్రెడీ సజ్జన్ జిన్నాలను బెదిరించినట్టు దాని మీద ఉన్నాయి కేసులు. అదే విధంగా చూస్తే ఇంకొక అక్కడ ఎవరో టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ గా ఉన్నటువంటి ముంబైకి సంబంధించినటువంటి ఒక బిజినెస్ మ్యాన్ కి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ మీద ఉంది. సో వాళ్ళు కూడా అంతకుముందు కేసులు పెట్టున్నారు. సో ఇలా రకరకాలుగా ఈమె మీద అనేక హనీ ట్రాప్ కేసులు దేశంలో ఉన్నాయి. అలాంటి ఓ మహిళని మనం తీసుకొని వచ్చి వివిఐపి లాంఛనాలతో ప్రభుత్వం స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేసి ముంబై టు గన్నవరం స్పెషల్ ఫ్లైట్ ఆమెకి, అక్కడి నుంచి నోవాటెల్లో స్పెషల్ రూమ్స్, మళ్ళీ ప్రభుత్వ ఎస్కార్ట్. వాళ్ళు చెప్పింది ఏంటంటే మొత్తం నారా లోకేష్ గారు, అనిత గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మళ్ళీ ఏదో కొంతమంది అధికారులు అందరూ ఈ కేసును మొత్తం పర్యవేక్షించి ఈ రాష్ట్రంలో అసలు ఏం సమస్య లేనట్టు, హనీ ట్రాప్ నటికి సంబంధించినటువంటి సమస్య అతి పెద్ద ఇష్యూ, ఈ ప్రభుత్వం రాగానే ఈ పథకాలు కానీ లేదంటే ఈ ప్రభుత్వంలో ఈ బుడమేరు వరదలు కానీ ఏం పెద్ద ఇష్యూలు కాదు, హనీ ట్రాప్ నటి ఏదైతే కాదంబరి నరేంద్ర కుమార్ జట్వానీ అలియాస్ నటాషా గారే ఇంపార్టెంట్ అని ఈ ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు మీద ప్రశ్నిస్తా ఉన్నారు అక్కడ. మరి మీకు ఈ సమస్య నిజంగా సార్ ప్రభుత్వ ఎస్కార్ట్ పెట్టారు ఆమెకి, ప్రభుత్వ ఎస్కార్ట్ పెట్టి ఇంకొకటి నేను చూశాను ఆ రోజుల్లో అన్ని టీవీ డిబేట్ లో
ప్రభుత్వం ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఆమెకు చేస్తుందని చెప్పి ఏదైతే తెలుగుదేశం మీడియా ఛానల్లో చెప్పారు. రైట్, మీరు అన్నది ఒప్పుకుంటా. మరి పాపం ఆవిడ లాస్ట్ ఇయర్ వచ్చి 7 నెలల నుంచి నా కేసులో అతిగతి లేదు, నన్ను పట్టించుకోండి, మరి ఎందుకు వచ్చింది? మీరు చెప్పిన నిజమైతే ఆవిడ అలా అనకూడదు కదా. మరి ఫైనాన్షియల్ సపోర్ట్ అనుకున్నంత ఇవ్వలేదేమో, ఏమైనా ఎక్స్పెక్ట్ చేసినంత ఇవ్వలేదేమో. ఏమైనా ఇక్కడ తీసుకొని వచ్చారు కదా, బయట చూసారు సార్, ఏమైనా ఇక్కడ తీసుకొని వచ్చారు కదా, తీసుకొని వచ్చినాక మీరు మళ్ళీ ఇక్కడికి రండి, ఈ కేసులో మేము మీకు ఫేవర్ గా చేస్తాము. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని, సజ్జన్ జిందాల్ని, లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, మాకు కరకరాని కొయ్యగా తయారైనటువంటి అంతమంది పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని, ఇలా ప్రభుత్వంలో ఉన్న కొంతమంది అధికారులందరినీ మనం టార్గెట్ చేయాలి, సో మీకు ఎంత ఇస్తామని ఒప్పందం కుదుర్చుకొని తీసుకొని వచ్చారేమో, అనుకున్నంత ప్రోగ్రెస్ రాలేదేమో. సో ఇప్పుడు దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు సజ్జన్ జిందాల్ గారు ఇక్కడ ఉన్న పెట్టుబడి పెట్టేటటువంటి ముందు మరి ఏం జరిగిందో, ఇప్పుడు సడన్ గా ఈ ఛార్జ్ షీట్ ఇప్పుడు ఎందుకు వేశారో, ఇవన్నీ అనేక అనుమానాలు ఉన్నాయి కాబట్టి బయటకు వస్తాయి ఒక్కొక్కటి. నేననేది ఏంది, మన ప్రయారిటీ, ప్రభుత్వం ప్రయారిటీ ఏంటనంటే ఈ రాష్ట్రంలో ఉన్న మచ్చుమరిలో, నంద్యాల జిల్లా మచ్చుమరిలో ఈ 5వ తరగతి చదువుతున్న బాలిక అత్యాచారం చేసి హత్య చేయబడితే ఇప్పుడు వరకు 7 దొరకలా. మనకు నో ప్రయారిటీ. మన ప్రయారిటీ ఏంటి? కాదంబరి జత్వాని ప్రయారిటీ మనకి. పక్క రాష్ట్రంలో హనీ ట్రాప్ నటి. ఇప్పటికీ తునిలో మిస్ అయిన చిన్నారి ఆచూకీ తెలియదు, మనకు అది ప్రయారిటీ లేదు. ఇప్పటికీ లాకప్ డెత్లకు సంబంధించిన అంశాల మీద మనకు ప్రయారిటీ లేదు. మన ప్రయారిటీ ఏంటంటే పక్క రాష్ట్రాల్లో హనీ ట్రాప్ నటిని తీసుకొని వచ్చి ఇక్కడ మనం ప్రభుత్వంలో ఉన్న ఐఏఎస్ని, ఐపీఎస్ని, లేదంటే అధికారులు అందరినీ టార్గెట్ చేయాలి. అసలు ఎంత దారుణం అంటే సార్, పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అసలు నోటీస్ ఇవ్వాలి. ఆయనకి ముందు డైరెక్ట్ సస్పెండ్ చేశారు, అది అయిపోయింది. సస్పెన్షన్ వేరే విధంగా. ఈ కేసుకు సంబంధించి ముందు నోటీస్ ఇవ్వాలి కదా, నోటీస్ ఇవ్వాల, విచారం చేయాల. ఆయన మొబైల్ ఫోన్లు అన్ని ఆన్లోనే ఉన్నాయి, నేను అందుబాటులోనే ఉన్నా, మీరు ఎప్పుడు వచ్చినా అని చెప్పి ఆయన ఇన్ఫార్మ్ చేస్తా ఉన్నాడు. అయినా డైరెక్ట్ గా ఆయన ఇంటికి వెళ్ళిపోయి, ఎవరు వెళ్ళారు? కోయ ప్రవీణ్ ఆధ్వర్యంలో వెళ్ళారు టీము. కోయ ప్రవీణ్ ఎక్కడ? ఈ కేసుకు కోయ ప్రవీణ్కి ఏం సంబంధం? పిఎస్ఆర్ ఎవరినైనా పంపించండి, ఇట్లా పంపిస్తాం కదా సార్. సార్ ఆయన రాయలసీమ దానికి సంబంధించి వెళ్ళటానికి ఉండదు. ఇక్కడ సిఐడికి ఒక టీం ఉంటది, ఆ సిఐడి ఆఫీసర్లు ఎవరు వాళ్ళే ఉంటారు. కోయ ప్రవీణ్కి సంబంధం లేకుండా కోయ ప్రవీణ్ అక్కడికి పంపించి మొత్తం నీ ల్యాప్టాప్లు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళ ఇంటి మొత్తం దౌర్జన్యంగా చేయటం, తర్వాత విశాలగున్ని గారిని, కాంతిలాల్ టానా గారిని, మరి వీళ్ళందరినీ ఇప్పుడు మీరు అక్రమంగా చేసినట్టే కదా. ఇప్పుడు ఈ కేసుకు లింకే మీరు ఆ కేసు పెట్టింది. ఇందా కృష్ణానీల్ గారు ఈ కేసు వేరు, ఆ కేసు వేరు అంటున్నారు. ఈ కేసు వేరు, ఆ కేసు వేరు అయినా ఈ కేసు ఎప్పుడు పెట్టారు? ఫిబ్రవరిలో ఈ కేసు నమోదైన దాన్ని బట్టి తర్వాత వేళ ప్రభుత్వం వచ్చినాక ఏమి ఇదిగోండి నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పినట్టుగా ఆమె చేత పెట్టించారు. అంటే దీనికి లింక్ ఎక్కడ ఉంది? ప్రధాన కేసు ఇదే. ఫస్ట్ కేసు ఫిబ్రవరిలో ఏదైతే ఇబ్రహీంపట్నం నమోదైన కేసే, దాని లింకే సెకండ్ కేసు ఈ ప్రభుత్వం వచ్చిన పెట్టిన కేసు. సో ఆ కేసులో క్లియర్ గా ఆమె హనీ ట్రాప్ కి చేసింది, డబ్బులు వసూలు చేసింది. జగ్గయ్యపేటలో 2024 జనవరి 29న ఒక ల్యాండ్ కి సంబంధించిన 5 ఎకరాల ల్యాండ్ కి సంబంధించి ఏదైతే విద్యాసాగర్ రావు గారికి సంబంధించినటువంటి ల్యాండ్ కి సంబంధించిన దాంట్లో ఏమే ఫోర్జరీ డాక్యుమెంట్లు చేసి వాళ్ళ దగ్గర ఆల్రెడీ 5 లక్షల అడ్వాన్స్ కూడా గుంజేసింది అనేది దానికి సంబంధించి. అందుకని ఆయన ఇమీడియట్ గా 2-3 రోజుల తర్వాత ఫిబ్రవరి 2వ తారీఖు కేసు నమోదైంది 2024. సో ఈ నమోదైన కేసుకు లింకే నెక్స్ట్ ఈ జత్వాని పెట్టినటువంటి కేసుకు సంబంధించి. నేను అడిగేది క్లియర్ గా, ఇప్పుడు 2 సంవత్సరాల్లో ఇప్పుడు మీరు 5 అధికారంలోకి వచ్చి కేసులు పెట్టి 2 సంవత్సరాలు ఇప్పటి వరకు ఏం తేల్లా, మరి వాళ్ళని అక్రమంగా సస్పెన్షన్ చేశారు. మరి ఇది ఏ విధంగా న్యాయమో అని అడుగుతా ఉన్నాయి ప్రభుత్వాన్ని. సస్పెండ్ చేశారు, అక్రమం అనేది కోర్టు చెప్తుందండి సార్. ఇప్పుడు ఆ కేసునే విచారణ ముందుకు వెళ్తున్నప్పుడు ఇంకా దాంట్లో ఏం ఫర్దర్ లేదనే కదా డెవలప్మెంట్. ఫర్దర్ డెవలప్మెంట్ వీళ్ళకు ప్రొడ్యూస్ చేసి ఫర్దర్ డెవలప్మెంట్ వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తుంటే ఈ కేసు వీళ్ళు పైకి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ కంటెస్ట్ చేయొచ్చు కదా. ఇప్పుడు కేసు విచారణ జరగట్లేదు కాబట్టి వీళ్ళ మన సీతారామాంజనేయులు గారు, విశాలగున్ని, కాంతిలాల్ రాణా దాన్ని కంటెస్ట్ చేసి మీరు అన్న దాంట్లో ఇప్పుడు ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉండి నిజంగా ఇదేదో నిజంగా జరిగింది అని అంటే ఇక్కడ ఈ కోర్టులో ఈ ఫర్దర్ ప్రొసీడింగ్ ఆపేయమన్నప్పుడు ప్రభుత్వం పైకోర్టుకి వెళ్తుందిగా. కామన్గా ఇప్పుడు అన్ని కేసులు వెళ్తుంది కదా, మరి ఎందుకు ఇప్పుడు వరకు వెళ్ళి దీని మీద చేయలేదు అంటే ఇది క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కక్ష సాధింపులో భాగంగా కొంతమంది అధికారుల్ని టార్గెట్ చేసి వెళ్ళినటువంటిది అనేది క్లియర్ గా ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పటికైనా మరి మీరు ఏం చెప్పింది ప్రభుత్వం చెప్పడం, మరి మాకు జత్వానీ ఇంపార్టెంట్, జత్వానీ తరపున మేము ఎంత దూరం అయినా వెళ్ళదలుచుకున్నాం, సో సిఐడిఏ లో మళ్ళీ ప్రలోభ పెట్టి ఇంకో ఛార్జ్ షీట్ అయిపోతాం లేకపోతే అని ఏమైనా చెప్పదలుచుకున్నారో చెప్పాలి. ఇందాక టీడీపీ అను వీళ్ళంటారు మేము అధికారంలో ఉన్నా కూడా ఇంత నిష్పక్ష